ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అత్మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయనా. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి సజీవ లెక్కలో మమ్మ దాచుకొని మందరి ఆయుష్కాలం పొడిగించి మరొక దినాన్ని మరందరి జీవితంలో ఈ విధంగా ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు ఇక ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని మేము నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా, స్తోత్రాలు వందనాలు. పేరు పేరున నైనా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ఆత్మీయ బలపరచండి తండ్రి. ఈ సమయంలో సంఘంగా కూడుకున్న మేము పరిశుద్ధ గ్రంథం నుంచి గొప్ప సంగతులు పరిశోధన చేస్తుండగా మందరికీ పరిశుద్ధ ఆత్మసాన్ని ప్రసాదించండి దేవా. మాట్లాడే నాకు కూడా ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. నేను సత్యవాక్యాన్ని సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. మనుషులను సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి దేవా. నన్ను నేను తగ్గించుకుంటూ మేము ఇచ్చిస్తూ మీకు కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వీటినందరూ హృదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా పాపను మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదిపరుపు సంఘ కొడుకులో కూడుకొని మరొక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం దేవుని న్యాయం. దేవుని న్యాయం. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు చాలా గొప్పవాడు. ఆయన నీతి జ్ఞానము చాలా గొప్పది. దేవుని దగ్గర ఉన్న నీతి జ్ఞానానికి పరిమితులు లేవు. మన జ్ఞానానికి పరిమితి ఉంటుంది, కానీ దేవుడు చాలా గొప్పవాడు. కానీ చాలాసార్లు మనము దేవుడు మాకు అన్యాయం చేశాడని మాట్లాడుతూ ఉంటాం. వాస్తవానికి దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడు, అంత మహోన్నతుడు, అంత ఉన్నతుడు అన్యాయం చేయడమా? ఒకసారి భక్తుడు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయంలో 10 నుంచి 12 వరకు చదువుకుంటే, యోబు గ్రంథము 34వ అధ్యాయము 10 నుండి 12 వరకు చదువుకుందాం దేవుని బిడ్డలారా. విజ్ఞానము గల మనుషులారా. ఎవరితో మాట్లాడుతున్నాడు? మాకు చదువున్నది, మాకు విజ్ఞానం ఉన్నది, మేము చదువుకున్న వాళ్ళము అని అంటున్న మనుషులతో, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. నా మాట ఒకసారి ఆలకించండి. దేవుడు అన్యాయం చేయుట దేవుడు అన్యాయం చేయుట అసంభవము. సర్వశక్తుడు, అసలు ఛాన్సే లేదు. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. ఇప్పుడు క్రియలు సరిగా లేనప్పుడు ఫలములో తేడా వస్తే వాళ్ళ క్రియలను బట్టి ఫలం వచ్చి ఉండొచ్చు తప్ప దేవుడు అన్యాయస్తుడు కాడు. నరుల క్రియలను బట్టి వాళ్ళకు ఫలం ఇస్తున్నారట. అందరికి వారి వారి మార్గములను బట్టి, అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. వారికి ఫలమిచ్చును. చూడండి, దేవుడు న్యాయవంతుడండి.
దేవుడు న్యాయవంతుడు. ఆయన అన్యాయం చేయడము అసంభవం. చెయ్యడాయన చెయ్యలేడు. అంత గొప్ప దేవుడు నిజంగా అండి. ఇప్పుడు మనం దేవుని కార్యాల కోసం సహాయం చేస్తాం, దేవుని పని కోసం సాయం చేస్తూ ఉంటాం కదా. కానీ ఎన్నోసార్లు మనం సాయం చేసి కూడా మర్చిపోతూ ఉంటాం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత మంచి దేవుడు. హెబ్రీ పత్రిక 6:10లో, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎంత మంచివాడో చూడండి. ఇప్పుడు మనము దేవుని కార్యాల కోసం సాయం చేస్తాం, మన కష్టార్జితాన్ని దేవుని పని నిమిత్తము ఖర్చు పెడతాం, ఇస్తాం. అదే అంటున్నాడు, దేవుని ప్రేమను ప్రకటించడానికి, దేవుని ప్రేమను సువార్తను ప్రకటించడానికి మనం సహాయం చేస్తే అది మరవడట దేవుడు. అది మరవడు. దానికి ప్రతిఫలముగా నీకు ఫలమిస్తాడు. నువ్వు చేసిన సహాయానికి, దేవుని ప్రేమను ప్రకటించడానికి నువ్వు చేసిన సహాయానికి నీకు ఫలమిస్తాడు, ప్రతిఫలమిస్తాడు. అందుకే అంటున్నాడు చూడండి, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు గొప్పవాడండి. దేవుడు అన్యాయస్తుడు కాడండి. చూడండి, మనము కొన్నిసార్లు దేవుని కోసం నష్టం కూడా పోతాం, కానీ అది కూడా లాభమే. దాని వలన కూడా మనకు లాభమే జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా నేను దేవుని కోసం నష్టపోయిననే వాళ్ళు ఉంటారా? ఎప్పుడు మాకు లాభము రావాలి, మాకు లాభము రావాలి, మాకు లాభం రాకపోతే మళ్ళీ దేవుణ్ణి మాకు దేవుడు అన్యాయం చేశాడని. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అలాంటి వాడు కాడు. అందుకే దేవుని నిమిత్తం, దేవుని కార్యాల నిమిత్తం, దేవుని కోసం, దేవుని పని నిమిత్తం నువ్వు ఏం చేసినా ఆయన ఏ విధంగా ప్రతిఫలం ఇస్తున్నాడో ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూస్తే, నిర్గమకాండము 1వ అధ్యాయం, నిర్గమకాండం 1వ అధ్యాయము 17 నుంచి 21 వరకు మనకు తెలుసు సందర్భము. ఎప్పుడైతే ఫరో రాజు బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు, ఆ ఇశ్రాయేలు జనాంగము మగపిల్లలు పుడుతున్నప్పుడు ఆ ఇశ్రాయేలులు పెరిగిపోతూ ఉన్నారు ఐగుప్తు రాజ్యంలో, ఐగుప్తు దేశంలో. అప్పుడు ఫరో ఏం ఆలోచించాడో, అమ్మో ఇశ్రాయేలులు పెరిగిపోతున్నారు, వాళ్ళందరి వలన మాకు ప్రమాదం, ఎందుకంటే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, కాబట్టి నేనేం చేస్తాను అంటే మగపిల్లల్ని పంపించేస్తాను అనుకున్నాడు ఫరో చక్రవర్తి. కానీ ఆ సమయంలో ఇద్దరు మంత్రసానులు ఏం చేస్తున్నారో చూడండి. ఒకసారి నిర్గమకాండం 1వ అధ్యాయము 17 నుంచి 21 వరకు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఎవరికి భయపడి? దేవునికి భయపడి. చూడండి, మంత్రసానులు అంటే వాళ్ళ ఫరో చక్రవర్తి ఆ దేశంలో వాళ్ళు కూడా సభ్యులుగా ఉన్నారు. ఆ మంత్రసానులు ఆ కాలంలో డెలివరీస్ చేసేవాళ్ళు కదా, డెలివరీస్ చేసేవాళ్ళు, కాన్పులు చేసేవాళ్ళు కదా. అయితే ఎప్పుడైతే ఈ మంత్రసానును పిలిపించి పుట్టిన మగపిల్లను పుట్టినట్టుగా చంపేయాలనేది ఆజ్ఞ. ఆడపిల్లల్ని ఏమనొద్దు, మగపిల్లల్ని చంపేయాలి అనేది ఫరో చక్రవర్తి యొక్క ఆజ్ఞ. కానీ ఈ మంత్రసానులు దేవునికి భయపడి రాజుకు భయపడడం లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, రాజుకి ఒకవేళ తెలిసినా కానీ మనం ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ దేవునికి భయపడి దేవుని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలనుకున్నారండి.
అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి అయితే మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చెయ్యక చేయడం లేదు, వాళ్ళు భయపడడం లేదు, దేవునికి భయపడుతున్నారు. మగ పిల్లలను బ్రతకనియగా మగ పిల్లల్ని బ్రతకనిస్తున్నారట. చూడండి, అంటే ఇశ్రాయేలు మగ పిల్లల్ని బ్రతకనిస్తున్నారట. అంటే దేవునికి భయపడి, గుర్తుపెట్టుకోవాలి, దేవునికి భయపడి. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, ఇప్పుడు ఐగుప్తు రాజుకు తెలిసిపోతుంది కదా, ఇదేంది మగ పిల్లల్ని చంపమని నేను ఆజ్ఞ ఇచ్చాను కదా, ఇంకా బతికున్నారేంటి అని వాళ్ళని పిలిచి అడుగుతారు కదా. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నాడు చూడండి, మీరెందుకు మగ పిల్లల్ని బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు చెప్తున్న సమాధానం చూడండి. హెబ్రీ స్త్రీలు చాలా చురుకుదనం గలవారు, వాళ్ళు మేము వెళ్ళేసరికి పిల్లలు కనేశారు వాళ్ళు చెప్పడం. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. చూడండి, ఇమ్మీడియట్గా చూడండి, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసేను. అంటే దేవుని కార్యం చేసినందుకు, దేవునికి లోబడి తన ప్రతిష్ఠిత జనమైన ఇశ్రాయేలుల పిల్లల్ని చంపకుండా ఉన్నందుకు దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ప్రతిఫలము మేలు చేశాడట. ఎలాంటి మేలు చూడండి తర్వాత, ఆ జనము మిక్కిలి విస్తరించి ప్రబలెను. చూడ, మంత్రసానుల యొక్క జనులట ఎక్కువగా పెరిగే విధంగా దేవుడు చేశారట. 21వ వచనం, ఆ మంత్రసానులకు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. వాళ్ళు చేసింది చిన్న పనే, కానీ దేవుడు ఎంత మేలు చేస్తున్నాడో, ఎంత ప్రతిఫలం ఇస్తున్నాడు అంటే, దేవుడు న్యాయవంతుడైన దేవుడు న్యాయంగా వాళ్ళ వంశాభివృద్ధి కలగజేస్తున్నాడు. మంత్రసానులది వాళ్ళు చేసిన చిన్న పనికి వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఎందుకంటే పిల్లలు కలగాలంటే దేవుడు ఇవ్వాలి కదా, వంశం అభివృద్ధి చెందాలంటే దేవుడు కన్నా పిల్లల్ని ఇవ్వవలసింది. గర్భఫలం దేవుడిచ్చు బహుమానము కదా, ఆయనిస్తే పిల్లలు, మనుషులు అనుకుంటే పిల్లలు పుట్టరు కదా. చూడండి, దేవుని బిడ్డ, ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూస్తే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. ఒకసారి ఈ సందర్భము మనం ఈ మధ్య కూడా మాట్లాడుకున్నాము. రాహాబను స్త్రీ ఎప్పుడైతే యెహోషువ ప్రవక్త ఇద్దరు మనుషుల్ని పిలిపించి వేగు చూడడానికి పంపిస్తాడు. ఆ పంపించిన క్రమంలో 10వ వచనం చదువుకుంటే, ఆ రాహాబు అనే వేశ్య మాటలు ఒకసారి మనం చూస్తే, మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు ఆమె నమ్మకము చూడండి, ఆమె మాటలు చూడండి. ఆమె ఏమంటుంది, మేము ఇశ్రాయేలుగా మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఏం చేశాడు, ఎర్ర సముద్రమును చీల్చాడు, నీరుని ఎలాగో ఆరిపోజేసెను, యోర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగురుకుని మీరేమి చేసితురో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలం చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందుండు దేవుడే. చూడండి దేవుని బిడ్డల, ఆమె మాట్లాడుతున్న మాట చూస్తే
దేవుని యందు నమ్మకము, ఆయన శక్తి సామర్థ్యం ఎలా అర్థం చేసుకుందో చూడండి. యెరికో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకునే ముందు యెహోషువ ప్రవక్త ఇద్దరు వేగుల వారిని పంపించినప్పుడు ఆమె అంటున్న మాటలు చూడండి. ఆమె ఏం చేసింది వాళ్ళ విషయములో అంటే, ఎప్పుడైతే ఇద్దరు వేగుల వారు యెరికో ఆ పట్టణంలో ప్రవేశించారో రాజుగారికి తెలిసిపోయింది. ఇమీడియట్గా ఆయన సైనికులను పంపిస్తాడు. ఆ సైనికులు వెతుక్కుంటూ ఈ రాహాబును వేసే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడ అని అడిగినప్పుడు ఆమె వాళ్ళిద్దరిని దాస్తుందండి. ఆ సందర్భము మనం చదువుకుంటే 4 నుంచి 6 వరకు చదువుకుంటే దేవుని బిడ్డలారా, అదే 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని పోయి వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుంచి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వెళ్ళిన మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకొందరని చెప్పి తన మిద్దె మీదిగా ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప పెట్టెలో వారిని దాచిపెట్టింది. ఎంతసేపు దాచిపెట్టింది చూడండి ఈమె, కొన్ని గంటలు దాచిపెట్టించవచ్చు కదా. ఆ దాచిపెట్టినప్పుడు ఆ సైనికులు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇద్దరు వేగుల వారితో ఆ రాహాబు స్త్రీ ఏమని మాట్లాడుతున్నది అంటే, నేను మిమ్మల్ని కాపాడాను కాబట్టి మీరు మా కుటుంబ సభ్యులందరినీ కూడా కాపాడాలి. ఇశ్రాయేలులో ఎలాగో నాకు తెలుసు మీ దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు, ఎలాగైనా యెరికో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మా కుటుంబము, మా రక్త సంబంధికులందరూ కూడా కాపాడబడాలని చెప్పినప్పుడు వాళ్ళొక హింట్, ఒక సూచన చెప్తున్నారు. 18వ వచనం ఒక జాగ్రత్త చెప్తున్నాడు చూడండి. వాళ్ళు ఏం చేయమంటున్నారంటే, నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఒక ఎర్రని దారం కట్టమంటున్నారు. ఎవరన్నట? తల్లిని, తండ్రిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వాళ్ళందరినీ. ఆమె ఎంత మంచి మనసు కలిగిందో చూడండి. ఆమె అందరినీ కాపాడుకుంటుంది. తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారంలో నుండి వెలుపలికి వచ్చువాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఆ విధంగా వాళ్ళ దగ్గర ప్రమాణం చేయించుకొని ఆ ఎర్రని దారం అక్కడ కట్టి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కాపాడుకున్నది ఇశ్రాయేలుల నుంచి. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఆమె చేసిన ఆ మేలుకి ఆ కొన్ని గంటలు వాళ్ళని దాచింది కాబట్టి ఆమె చేసిన మేలుకి ప్రతిఫలంగా దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. అదే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనము. ముందుగా 6:17 యెహోషువ గ్రంథం. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనక ఆమెయు వాళ్ళు వింటున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. కుటుంబం అంతా కూడా కాపాడబడింది. ఇంకేం జరుగుతుంది? 20వ వచనం. రాహాబు అనే వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేల్ మధ్య నివసించుచున్నది. అంటే కొన్ని గంటలు వాళ్ళిద్దరిని కాపాడింది. చిన్న పనే అది. కానీ ఆ చేసిన మేలుకు న్యాయవంతుడైన దేవుడు ప్రతిఫలముగా వాళ్ళ కుటుంబ సమంతం కూడా కాపాడడం మాత్రమే కాకుండా ఆ వంశానికి ఎంత ఆధిక్యత కలిగజేశాడు అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, యేసుక్రీస్తు వంశావళిలో చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం.
మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం దేవుని బిడ్డలారా. నయస్సోను షల్మానును కనెను. నయస్సును షల్మానును కనెను. షల్మాను రాహాబునందు బోయజును కనెను. చూడండి, ఈ రాహాబు ఎవరు? ఆమెనే. అక్కడ ఆమె చేసిన కొన్ని గంటల సహాయానికి, దేవుని కార్యానికి ఆమెకి ఎంత ఆధిక్యత దొరికింది అంటే, ఆమె వంశము, ఆమె పేరు యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చేసిందంటే దేవుడు ఎంత న్యాయవంతుడో బాగా ఆలోచించండి. దేవుడు న్యాయవంతుడు. దేవుడు అన్యాయం చేయడము అసాధ్యం, అసంభవము. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. దేవుని న్యాయము, దేవుడు మనము దేవుని మనం దేవుని కోసం చేస్తున్న కార్యాలకు దేవుడు మనకి ప్రతిఫలం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు తెలుసా అండి? చన్నీళ్ళ కానించి మొదలు పెడుతున్నాడు. గిన్నెని చన్నీళ్ళ కాంచి మొదలు పెడుతున్నాడు దేవుడు. అదే మత్తయి సువార్త 10:42లో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే దేవుడు మనం చేస్తున్న దానికి ప్రతిఫలము చన్నీళ్ళ నుంచి ప్రారంభమవుతుంది. చూడండి, అందుకే దేవుని బిడ్డలారా, దేవుని కోసము చేసి దేవుని కోసము కార్యాలు చేసిన వాడు నష్టపోయినట్టు ఒక్కరిని కూడా చూడము. దేవుని కార్యాలు చేయక లాభపడ్డట్టు కూడా ఎవరిని మనం చూడము. ఎందుకంటే మనము దేవుని కార్యాలు చేసినప్పుడు, మనం దేవుని కోసం ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకుంటున్నాడు, దానికి ప్రతిఫలం ఇస్తున్నాడు దేవుడు. ఇప్పుడు మనం చూసాం సందర్భాలు, చన్నీళ్ళు ఇచ్చినా కానీ ఏమంటున్నాను, మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎంత గొప్ప న్యాయవంతుడు చూడండి దేవుడు, ఎంత న్యాయాన్ని కనపరుస్తున్నాడు. ఆలోచించండి, ఏదో చిన్నదేదో జరగగానే దేవుడు మాకు అన్యాయం చేశాడని మాట్లాడుతాడు మనిషి ఇమీడియట్గా. మనల్ని ఏమనుకుంటాడు, మేము దేవునికి అమ్మ 1000 రూపాయలు ఇయ్యన్నా, 2000 ఇయ్యనా, 5000 ఇయ్యనా, 10,000 ఇయ్యనా, 10,000-20,000 ఇయ్యన్నా అనుకుంటాడు. చూడండి, జీవాన్నిచ్చి, జీవితాన్నిచ్చి, భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, ఆయుష్కాలం ఇచ్చి, నీ రోగంలో నీ లేబెట్టి ఇన్ని చేసి, ఎన్నండి దేవుడు మన జీవితంలో చేసేది. మనిషి జీవితం ఎన్ని చేసిన దేవునికి నువ్వు చేసేది చాలా చిన్నది. మనం చేయగలిగింది చేసేది చాలా చిన్నది. ఈ చిన్నదానికే దేవుడు మన వలన కాని పరలోకం ఇస్తానంటున్నాడు కదా. మనం కొనుక్కోలేని, మనం తెచ్చుకోలేని పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. మనం చేసేవి చాలా చిన్నవి. రాహాబు వేసి చేసింది చాలా చిన్నది, కొన్ని గంటలే వాళ్ళని కాపాడింది. ఆ మంత్రసాలను చేసింది కూడా చిన్నది, కానీ దేవుడు ప్రతిఫలంగా వాళ్ళని ఎలా కాపాడాడు, ఎలా వాళ్ళకి మేలు చేశాడు, వాళ్ళ వంశబుద్ధి ఎలా కలిగింది. రాహాబు యేసుక్రీస్తు వంశంలోకి వచ్చేసిందంటే ఆలోచించండి. దేవుడు ఎంత న్యాయవంతుడు. అందుకే దేవునికి ఇచ్చి నష్టపోవడం అనేది ఉండదు, ఇయ్యక లాభపడడం అనేది ఉండదు దేవుని బిడ్డలారా. అందుకే మనము లెక్కలేసుకోదు దేవుని విషయంలో. మనము లెక్కలేసుకో. ఇంకెంత న్యాయవంతుడంటే యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుంచి చూద్దాం, 35 నుంచి 40 వరకు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుంచి 40 వరకు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం. ఇది పెట్టగలమా అండి? మనం ఇది చేయగలమా? భోజనం పెట్టగలం కదా. ఇది మన వలన అసాధ్యంగా ఏదైనా మన వల్ల కాదా? ఇది అయ్యే పనిగా దేవుడు చెప్తున్నాడు, మనం చేయగలిగింది చెప్తున్నాడు కదా. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టి తిని, దప్పిక కొంటిని, నాకు దాహం ఇచ్చి తిని, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి,
దిగంబరుని ఉంటే నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిని ఉంటే నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటే నా యొద్దకు వచ్చితిని చెప్పారు. అందుకు నీతిమంతులు, ఎవరు వీళ్ళు? నీతిమంతులు. దేవుని దృష్టిలో నీతిమంతులు ఎలాంటి వాళ్ళంటే చేసి మర్చిపోయే వాళ్ళు. చేసి మర్చిపోయే వాళ్ళు గుర్తుపెట్టుకోవద్దు. మనం చేసి మర్చిపోతే ఆయన మర్చిపోవడం. మీరు పరిశుద్ధులకు దేవుని ప్రేమను పంచుటకై మీరు పరిశుద్ధులకు చేసిన పరిచర్యను ఇంకా పరిచర్యను కొనసాగిస్తున్న దాన్ని మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడని చదువుకున్నాం కదా ఎబ్రీ పత్రికలో. దేవుడు మరిచే దేవుడు కాదు. ఇక్కడ వాళ్ళు మర్చిపోయారు. చూడండి, ఇవన్నీ చేసి మర్చిపోతేనట వాళ్ళు అడుగుతున్నారట, అందుకు ప్రభువా, నీతిమంతులు ప్రభువా, ఎప్పుడు మేము ఆకలి కొని ఉండేట్టు చూసి ఆకలి తీర్చాము, దప్పికొంటూ ఆకలి తీర్చాము, ఎప్పుడు పరదేశుడు చూసి నేను చేర్చుకుంటుని, దిగంబరుడు చూచి బట్టలు ఇచ్చితిని, ఎప్పుడు రోగియుడు అయినను చెరసాల ఉండుటైన చూచి నీ యొద్దకు వచ్చితిమని యేసుని అడిగినప్పుడు ప్రభువారు చెప్తున్న సమాధానం 40 అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నానని వారితో చెప్పాను. ఇవన్నీ చిన్న చిన్నవి కదండి. ఈ చిన్న చిన్న దానికి చిన్న మనం చేయగలిగినవి, మనము చేయగలిగినవి, మనం ఇయ్యగలిగినవి దేవునికి చేసినప్పుడు ఆయన మనసుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు, దానికి మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇంకా చూడండి 45లో చెప్తున్నాడు ఇవన్నీ చేసినందుకు. 45వ వచనంలో అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానను వారితో అనేను. చూడండి, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగూ చేయలేదు అంటే ఒకరిని కూడా చేయకుండా అసలు మన జీవితంలో ఆయుష్కాలంలో ఎవరికి ఏమి చేయకుండా మనం పరలోకం వెళ్ళిపోతామంటే చూడండి దేవుని బిడ్డలారా, అది చిన్నవండి. అసలు లెక్కల్లోకి రానివన్నీ మనము చేసేటివి చాలా చిన్నవి. ఆయన ఇయ్యబోయే పరలోకము చాలా గొప్పది. అది మన వలన మనము సాధించలేని పరలోకాన్ని దేవునికి భయపడి మనము చేస్తే దానికి ప్రతిఫలముగా మనకి పరలోకం ఇయ్యబోతున్నాడు దేవుని బిడ్డలారా. అందుకే చూడండి 46 వీరు నిత్య శిక్షకు, ఎవరు? ఇవన్నీ చేయని వాళ్ళు, దేవుడు చెప్పినవి చెయ్యని వాళ్ళట. నిత్య శిక్షకులు నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. చూడండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఎందుకంటే యెహోవా దేవుడు అందరికీ ఉపకారి అని ఉంటుంది బైబిల్లో. దేవుడు యెహోవా దేవుడు అందరికి ఉపకారం చేసే దేవుడు. కానీ మనము గుడ్డితనం వలన దేవుడి నుంచి ఎన్నో మేలులు పొందుకుంటూ కూడా అవి మర్చిపోతూ ఉంటాం. దేవుడు మాకేం చేయలేని మాట్లాడుతూ ఉంటాం, అది గుడ్డితనంతో. కానీ దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉంటాడు. ఆ మేలు పొందుకుంటున్న మనము ఆయనకు భయపడి ఆయనకు లోబడి దేవుని కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి దేవుని బిడ్డలారా. అందుకే చూడండి కీర్తన గ్రంథం 145 వచనంలో, కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనం, కీర్తన గ్రంథము 145:9 యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. ఆయన కార్యాలు నువ్వు చేస్తే నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు. ఆ ప్రతిఫలము నువ్వు పొందుకుంటావు. అందుకే దేవుని బిడ్డలారా, మనం ఆయన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతే, ఆయనకు లోబడి ఆయన చెప్పిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా రేపన్నాడు దేవుడున్న పరలోకములో మనకి స్థానం ఇవ్వబోతున్నాడు, అవకాశం ఇవ్వబోతున్నాడు. అందుకే దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు
న్యాయవంతుడైన దేవుడు. న్యాయవంతుడైన దేవుని తీర్పు కూడా న్యాయంగానే ఉంటుంది. తీర్పు కూడా న్యాయంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఆయన తీర్పు తీర్చిన న్యాయవంతంగానే ఉంటుందని పేతురు గారు రాస్తున్నాడు. చూడండి, 1 పేతురు పత్రిక 2:23లో, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 23 వచ్చిన దేవుని బిడ్డలారా, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. చూడండి, ఇక్కడ ప్రభువారట, యేసుక్రీస్తు ప్రభువారంట. చూడండి, ఆయన మంచి మనసు చూడండి, ఆయన తగ్గింపు చూడండి. ప్రభువారట దూషింపబడి బదులు ప్రభువుని దూషించినా కానీ బదులు దూషించలేదు. ఎందుకు దూషించలేదండి? రాస్తున్నాడు తర్వాత మాట. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని దూషించలేదట, కానీ శ్రమ పెట్టబడినా కానీ ఏమనకుండా బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనమేం చేస్తామండి? తీర్పులు మనమే తీర్చిస్తాం. మనము దూషణకి ప్రతి దూషణ మనమే చేసేస్తాం కదా, జగడాలు పెట్టుకుంటాం. కానీ ప్రభువారు అలా చేయలేదట. ఎందుకంటే తీర్పు ఆయన తీరుస్తాడు. న్యాయవంతుడైన తన తండ్రి, మన తండ్రి, ఆత్మ తండ్రిన యెహోవా దేవుడు న్యాయవంతమైన తీర్పు తీరుస్తాడు. గనుక ఏది న్యాయమైనకు తెలుసు గనుక యేసు ప్రభువారు దూషణకు ప్రతి దూషణ చేయక, శ్రమ పెట్టబడినను బెదిరింపక, న్యాయవంతుడైన తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. కానీ ఇశ్రాయేలీలు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఎన్నో రకాలుగా ఆ కాలంలో వాళ్ళు దేవుణ్ణి విసిగించారట. దేవుణ్ణి విసిగించి చాలా ఇబ్బంది పెట్టారు మరి తండ్రి అయిన దేవుణ్ణి. అలా ఇబ్బంది పెడుతూ వాళ్ళ మీదకి శిక్షలు వచ్చినప్పుడు, వాళ్ళ మీద దేవుని శిక్షలు వచ్చి వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుని మార్గం న్యాయం కాదన్నారు వాళ్ళు. ఉన్నదండి బైబిల్లోనే. ఎహెజ్కేలు గ్రంథంలో, ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 17వ వచనం. అయినను ఏమంటున్నాడు? జనులు యెహోవా మార్గము న్యాయము కాదు. ఈరోజు మనము కూడా ఏదైనా జరగగానే దేవుడు అన్యాయం చేశారంటే ఇది కూడా దాని అర్థం అదే కదా. దేవుడు వాళ్ళు ఏమంటున్నారు? యెహోవా మార్గము న్యాయము కాదని అనుకొందురు. అయితే వారి ప్రవర్తనే కదా అన్యాయమైనది. చూడండి, దేవుడు అంటున్నాడు వాళ్ళ ప్రవర్తన అన్యాయంగా ఉన్నది. వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ మీదకి శిక్ష వస్తే మళ్ళా దేవుని మార్గం న్యాయం కాదని మాట్లాడుతున్నాడు. చూడండి 20వ వచనం. యెహోవా మార్గం న్యాయము కాదని మీరు అనుచున్నారే. కంటిన్యూ చదవమ్మా. 18, 19, 20. అయినను నీ జనులు యెహోవా మార్గం న్యాయము కాదని అనుకొందురు. అయితే వారి ప్రవర్తనలో న్యాయం లేదు, అన్యాయమైనది. నీతిమంతుడు తన నీతిని విడిచి, చూడండి, నీతిమంతుడు నీతిని విడిస్తే దేవుడు తీర్పులోకి తీసుకున్నప్పుడు, శిక్ష వచ్చినప్పుడు ఆ శిక్షని వాళ్ళ మీదకి రాగానే దేవుని మీద వేసేస్తున్నారు వాళ్ళు. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణం నందును, మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయము అనుభవించిన దానిని బట్టి అతడు బ్రతుకును. యెహోవా మార్గం న్యాయం కాదని మీరు అనుకొనుచున్నారే. ఇశ్రాయేలులారా, మీలో ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించేదను. వాళ్ళకేనా మనకున్నా? అందరికీ మన ప్రవర్తనను బట్టి మనకు శిక్ష వస్తుంది. మనము నీతిని విడవద్దు, మనం నీతిలోనే నీతివంతులుగానే మనం కొనసాగుతూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడైన దేవుడు, న్యాయము జరిగించే దేవుడు. మాట్లాడాడు కదా
మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత అది మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయస్తుడు కాని దేవుడు అంటే మనుషులు అంటున్నారు ఏమని? దేవుని మార్గము సరిగా లేదని ఇశ్రాయేలు అన్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా ఏదైనా వాళ్ళకి ఏదైనా చిన్న సమస్య వస్తే కొన్నిసార్లు కూడా మరి దేవుడు మాకు అన్యాయం చేసిన మాట్లాడుతూ ఉన్నారు. కానీ పరలోకములో ఉన్న దేవుణ్ణి, ఆ పరలోకములో ఉన్నప్పుడు మన యోహాను గారికి దర్శనం చూపిస్తాడు కదా దేవుడు. ఆ ప్రకటన గ్రంథములో అక్కడ వాళ్ళు అంటున్న మాట, దూతలు అంటున్న మాట, పరలోకంలో మాట్లాడుతున్న మాట చూడండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. ఇవన్నీ ఎందుకు రాయించాడు దేవుడు? ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయము తప్పే దేవుడు కాదు. ఏదన్నా మనకి జరిగిందంటే అది మన తప్పిదమే ఉంటుంది తప్ప దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయం చేయడము అసంభవం. వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. వాళ్ళేమన్నారు? ఇశ్రాయేలీయులు నీ మార్గము న్యాయంగా లేదన్నారు. వీళ్ళేమంటున్నారు? రాజా నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. దేవుని మార్గములో ఏమున్నది? సత్యమున్నది, న్యాయమున్నది. అందుకే దేవుని బిడ్డలారా, మనము దేవుని నుంచి అన్ని మేలులు పొందుకొని దేవుని పక్కకు పెడితే మనను కూడా పక్కకు పెట్టేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు కదా. నువ్వు ఏ కొలతతో కొలిచిదవో అదే కొలతతో నువ్వు కొలవబడదు. అది సూత్రం, దేవుడు చెప్పిన ఫార్ములా అది. కాబట్టి దేవుడు మనకి ప్రతిఫలముగా ఎన్నో మేలులు చేస్తూనే ఉన్నాడు. కానీ ఇన్ని మేలులు పొందుకున్న మనం చూడండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. అక్టోబర్లో అమెరికాలో ఎలక్షన్స్ అయినాయి కదా, అక్టోబర్ అయినాయి కదా. ఎలక్షన్స్ అయినప్పుడు ట్రంప్ గెలిచాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ట్రంప్ ఎవరండి? అమెరికన్ ప్రెసిడెంట్, అధ్యక్షుడు. అమెరికా అనగానే ప్రపంచ దేశాల్లో సుమారు 200 దేశాల్లో అగ్రరాజ్యము అమెరికా. అగ్రరాజ్యానికి ప్రెసిడెంట్ ఎవరు? ట్రంప్. కానీ ఎప్పుడైతే ఆయన గెలిచామని రిజల్ట్ వచ్చిన ఒక 2 రోజుల తర్వాత ఆదివారం వచ్చిందండి. ఆదివారం రాగానే భార్యను ఎంటబెట్టుకొని సంఘానికి వెళ్ళారండి. ఎవరండి? అమెరికన్ ప్రెసిడెంట్. మరి సంఘానికి రాలేకపోతున్న వాళ్ళు వీళ్ళు ఏ దేశానికి ప్రెసిడెంట్లో నాకు తెలియదు. మరి అమెరికా ప్రెసిడెంట్ భార్యను తీసుకొని పోయాడు కదా సంఘానికి. ఆలోచించడంటే లోకాన్ని ప్రేమించి లోకం వైపు వెళ్ళిపోతే దేవుడు వదిలేస్తాడండి. దేవుడు వదిలేస్తే మనం అనుకుంటాం 30 రోజులండి ఒక నెలకి. 30 రోజుల్లో 30 దినాలలో ఎన్ని సండేలు ఉంటాయి? 4 సండేలు ఉంటాయి కదా. 30 దినాలు 4 ఆదివారాల్లో ఆదివారము 1-2 గంటలను సంఘంలో గడపలేని నీకు ఎవడిస్తాడు పరలోకం చెప్పండి. ఎందుకు? ఆయన న్యాయవంతుడు. ఎలా ఇస్తాడు పరలోకం? చివరిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఆయన న్యాయం ఎలా ఉంటుందో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అమ్మ 3వ అధ్యాయము 25వ వచనం. క్షమించండి, 25వ వచనం. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు.
పక్షపాతం ఉండదు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అందరూ సమానంగా చూసే దేవుడు. కానీ దేవుని దగ్గర మేలులు పొందుకుని ఆయనని పక్కకు పెట్టేస్తే ఆయన మనల్ని పక్కకు పెట్టేస్తాడు. జాగ్రత్త. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడైన దేవుడు. మనము నమ్ముకున్న దేవుడు న్యాయవంతుడైన దేవుడు. ఆయన న్యాయాన్ని, ఆయనకు భయపడిన వారికి ఎలాంటి మేలు చేశాడుగా మనం చూసాం సాక్ష్యాధారాలతో కదా. ఆయనకు భయపడి ఆయన కార్యాలు చేసిన వారికి ప్రతిఫలాలు ఏ విధంగా ఇచ్చారో మనం చూసాం కదా. అదే విధంగా దేవుని విషయంలో అన్యాయం చేస్తే, దేవునిని పట్టించుకోకపోతే, ఇక దేవుడితో నాకేంటి పనిలే, నేను బయట గట్టెక్కాను కదా అనుకుంటే ఇక దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు అండి. ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఎందుకంటే ఇన్ని చెప్పి, ఇన్ని నేర్పించి, ఇన్ని జాగ్రత్తలు చెప్పిన తర్వాత దేవుని పక్కకి పెట్టేస్తే రేపన్నాడు పరలోకం పోవడం చాలా కష్టమైపోతున్నది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనమున్న దినాలు ఎలాంటి దినాల్లో ఉన్నా మనకు బాగా తెలుసు. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఎవరు ఇక్కడి నుంచి ఇప్పుడు మీరు నిన్న ఒక మీటింగ్కి వెళ్ళాను నైట్. నేను ఆ పేరులో పాల్గొనడానికి నన్ను పిలిస్తే వెళ్ళాం. మేము నైట్ వచ్చేసరికి 12 అయింది. ఆ మార్గంలో ఎన్నో బ్యానర్లు కట్టి ఉన్నాయి. ఆ బ్యానర్లో డిసెంబర్లో ఎంతోమంది చనిపోయారండి. ఎంతోమంది డిసెంబర్ అక్కడ డేట్లు వేశారు వాళ్ళు. ఎంతోమంది దశదిన కర్మ ఆ డేట్లు వేసి రాయబడినవి ఎన్నో మేము చదివామండి. అంటే మనిషి అనేవాడు ఎప్పుడు టప్పున లేచిపోతాడో తెలియదు. మన టాలెంటు, మన బలము, మన యవనత్వం అనుకుంటే అంతకంటే అమాయకత్వము ఇంకా వాళ్ళంతకంటే అమాయకత్వం ఉండదు ఈ భూప్రపంచంలో. కానీ దేవుడే అన్ని, ఆయనే అన్ని. మనం ఇంకా బతుకున్నామంటే ఆయన కోసం ఉన్నాం. మనం ఇంకా బతుకున్నామంటే ఆయన కార్యాలు చేయడానికి ఉన్నాం. మనం ఇంకా బతుకున్నామంటే ఇంకా మనం మాడానుకున్నాం. అంతే తప్ప మన గొప్పతనం కాదు. మనం అనుకుంటే ఉండలేమండి. అందుకే మనం ఏం చేద్దాం? దేవుని కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోదాం. ప్రతిఫలముగా ఆయన ఇయ్యబోయే పరలోకాన్ని పొందుకుందాం. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలునైనా. గొప్ప దేవుడునైనా, న్యాయవంతుడైన తండ్రి, గొప్ప మాటలు మీరు ఎంత న్యాయవంతుడు నాయన. మీరు ఏ విధంగా ప్రతిఫలాలు ఇచ్చారు గ్రంథస్థం చేసి ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు వందనాలు నాయన. మేము మిమ్మల్ని అశ్రద్ధ చేయకుండా మీ మాటలకు లోబడి, మేము భయపడుతూ మీ మాటలకు లోబడి జీవించే గొప్ప ధన్యతను అందరికీ ప్రసాదించండి తండ్రి. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నందరి హృదయాలలో ఫలింపచేయండి నాయన. మేమంతా కూడా కేవలం వాక్యం చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారం జీవించే ఘనత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.